వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. చాలా మంది కూడా ఈ మధ్య కాలంలో ఎప్పుడో రావాల్సిన బట్టతల, అదే విధంగా వైట్ హెయిర్ అనేవి చిన్న ఏజ్ లోనే మనం చూస్తా ఉన్నాం. వీటికి కారణం వచ్చేసేసి బి కాంప్లెక్స్ లోపం, ముఖ్యంగా B12 విటమిన్ లోపించడం వల్ల అని చెప్పేసి డాక్టర్స్ అంటూ ఉంటారు. సో వీటిని మనము ఎలాంటి మెడిసిన్ లేకుండా మనం రోజు తీసుకునే ఆహారంతోనే దీన్ని ఓవర్కమ్ చేయొచ్చు అని చెప్పేసి డాక్టర్ ఓం ప్రకాష్ గారు చెప్తా ఉన్నారు, ప్రముఖ న్యూట్రిషనిస్ట్, అదేవిధంగా యోగా థెరపిస్ట్. సార్ నమస్తే అండి. నమస్తే. ఏం సార్, అసలు చాలా మంది కూడా ఇప్పుడు నేను ఇంట్రొడక్షన్ లో చెప్పినట్టుగా ఎందుకు మా ఏజ్ కి వచ్చేసి లైట్ గా వైట్ హెయిర్ కనపడతాం. దీనికి కారణం బి కాంప్లెక్స్ లోపం అని చెప్పేసి అంటా ఉన్నారు. సో ఏంటి, ఏదో ఒక లడ్డు చేసిస్తాను, ఆ లడ్డు రోజు తినండి, మీ వెంట్రుకలు నల్లబడతాయి, అదే విధంగా హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉంటుంది అని చెప్పేసి అంటా ఉన్నారు. ఏంటి, ఎందుకు అసలు ఈ బి కాంప్లెక్స్ లోపం వస్తుంది? సో ఇప్పుడు జరిగేది ఏంటంటే, మనం తినే ఆహారం, మనం ఏదైతే వైట్ రైస్ తీసుకుంటామో అది ప్యూర్ గా గడ్డి అని చెప్పుకోవచ్చు. అసలు దాంట్లో ఏమీ ఉండదు. సో దాంట్లో ఎస్పెషల్లీ అంటే వడ్ల గింజల నుంచి మనం బియ్యం గింజ తీసినప్పుడు దానిపైన ఉండే ఏదైతే ఇంపార్టెంట్ లేయర్, అల్యూరాన్ లేయర్ అంటారు, ఆ లేయర్ అంతా కూడా మనం తీసేస్తున్నాం. తీసేయడం వల్ల మన తినే ఆహారంలో పోషకాలన్నీ లోపిస్తున్నాయంట. సో మీరు చెప్పిన సమస్యలన్నీ, ఈవెన్ రక్తహీనత కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు చాలా మంది, మీరు ఒక 10 లేడీస్ తీసుకుంటే అందులో మినిమం 4 to 5 లేడీస్ కి ఈ ఇష్యూ ఉంటుంది అనమాట. బ్లడ్ తక్కువ ఉండడం కానీ, హిమోగ్లోబిన్ తక్కువ ఉండడం కానీ, ఇవన్నీ సమస్యలు వస్తుంటాయి. సో ఇవన్నీ రావడానికి బేసిక్ రీజన్ ఏంటంటే, ఆ తీసుకునే ఆహారంలో మనకు ఈ పర్టికులర్ ఇంగ్రీడియంట్ అనేది మిస్ అయిపోతుంది. దీన్ని మనం డైరెక్ట్ గా తినిపించకూడదు. డైరెక్ట్ గా తినిపిస్తే ఎవరు తినరు అనమాట. సో దీన్ని బి కాంప్లెక్స్ లడ్డు అని చెప్తే తింటారు. సో ఇది ఏంటంటే తౌడు అనమాట. ఎగ్జాక్ట్లీ అందుకే అవి 10-12 గంటలు కూడా ఆ పొలంలో అలాగా నిలబడి అలసిపోకుండా ఎనర్జీతో పనిచేస్తుంటాయి. సో అంత బంగారం లాంటి ఐటమ్ అనమాట. సో ఇది మేజర్ గా, సో దీనికి సపోర్టివ్ గా, అంటే ఇది మన టంగ్ యాక్సెప్ట్ చేయదు కాబట్టి దీన్ని వేరే ఇంగ్రీడియంట్స్ తో కలిపి మనం తీసుకుంటున్నాము. సో దీంట్లో మనం పల్లీలు వేస్తున్నాము, తర్వాత పుట్నాల పప్పు వేస్తాము, తర్వాత నువ్వులు వేస్తాం, అలాగే కాజు వేస్తాం, అలాగే డేట్స్ వేస్తాం, తర్వాత నెయ్యి వేస్తాం, తర్వాత తేనె వేస్తాం, పాలు కూడా వేస్తాం అన్నమాట. సో మనం ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా? సో ఫస్ట్ మనం ఈ నువ్వులు వేయించేసి పెట్టుకుందాం. గిన్నె వేడెక్కింది కాబట్టి సో ముందుగా మనము గిన్నె వేడెక్కిన తర్వాత దాంట్లో నువ్వులు వేసి నువ్వుల్ని మంచిగా వేయించుకోవాలి. దీన్ని ఇప్పుడు ఏమన్నా సార్, అంటే నువ్వుల లడ్డు అనాలా, లేదంటే డ్రై ఫ్రూట్ లడ్డు అనాలా, లేదంటే మొత్తం అన్ని ఉన్నాయి కాబట్టి బి కాంప్లెక్స్ లడ్డు అనాలా? బి కాంప్లెక్స్ లడ్డు అనడమే బెటర్ అనమాట. ఎందుకంటే వాళ్ళకి చూసే వాళ్ళకి కూడా అదొక మెడిసిన్ లాగా ఉంటుంది అనమాట. సో ఆ మెడిసిన్ అయితేనే వాళ్ళు తినగలుగుతారు. మామూలుగా మళ్ళీ మీరు నువ్వుల లడ్డు అని చెప్పారనుకోండి, మళ్ళీ ఇది రొటీన్ అయిపోతుంది. అదేలేండి, దాని గుణాలు అంటే మెయిన్, దాని వల్ల వచ్చే ఉపయోగం ఏంటి అనేది తెలిస్తే ఈజీగా దాన్ని మన టంగ్ కూడా యాక్సెప్ట్ చేస్తుంది. హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉండాలన్నా, మన హెయిర్ బ్లాక్ అవ్వాలి అన్నా ఈ లడ్డు తినొచ్చు అని చెప్పేసి అంటే ఫస్ట్ మీరు అన్నట్టుగా టంగ్ కంటే ముందు మైండ్ యాక్సెప్ట్ చేయాలి. మైండ్ యాక్సెప్ట్ చేయాలి, అది కళ్ళకి మంచి ఎఫెక్టివ్ గా కనబడాలి. ఇప్పుడు మనం నెక్స్ట్ నువ్వులు వేయించుకున్న తర్వాత పల్లీలు వేసి పల్లీలు వేయించుకుంటాం. ఇది అంటే డైలీ ఒకటి తీసుకోవాలా? డైలీ ఒక లడ్డు తీసేసుకొని మనం లడ్డూలు రెడీ అయిపోయిన తర్వాత డబ్బాలో. చాలా మంది ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు బి కాంప్లెక్స్ టాబ్లెట్స్ వాడుతూ ఉంటారు. సో ఇంకా టాబ్లెట్స్ వాడాల్సిన అవసరం అసలేమి ఉండదు. డైరెక్ట్ మనం మెయిన్ సోర్స్ ఇస్తున్నాం బాడీకి, మనం మెయిన్ సోర్స్ ఇస్తున్నాం కాబట్టి ఇంకా సప్లిమెంట్స్ ఏమి ఇవ్వాల్సిన పని ఉండదు. ఈ రక్తహీనత రావడం వల్ల ఫేస్ కూడా గ్లో ఉండదు. ఎగ్జాక్ట్లీ, చాలా డల్ గా ఉంటుంది, ప్లస్ ఎనర్జీ కూడా ఉండదు. సో మనం స్టార్టింగ్ గా చెప్పుకున్నాం కదా, ఆ గేదెలు ఏవైతే ఉంటాయో పొలంలో 10 hours 12 hours కంటిన్యూస్ గా నిలబడి పనిచేస్తున్నాయంటే వాటికి ఎనర్జీ ఉంటుంది కాబట్టి అవి చేస్తుంది. సో మనము అదే సేమ్ ఎనర్జీని గెయిన్ చేసుకోవడానికి ఈ పర్టికులర్ లడ్డు ప్రిపరేషన్ మనం చేస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు మనం దీంట్లో నెయ్యి వేసి ఈ కాజుని కొంచెం వేయించి పెట్టుకుందాం. ఓకే, ఇది ఏంటి సార్, అంటే కౌ గీనా లేదంటే ప్రిఫరబుల్? కౌ గీ ఇస్ ప్రిఫరబుల్. ఓకే, కౌ గీ ఇస్ ప్రిఫరబుల్ ఆల్వేస్. యా,
సో నెయ్యి వేడెక్కాక దాంట్లో మనం జీడిపప్పు వేసి వేయించుకుంటాం. సో ఫస్ట్ మనం మిక్సీలో ఈ పుట్నం పప్పు వేసేసుకుంటాం. ఈ జీడిపప్పు వేయితే ఇది నెయ్యిలోంచి తీసేసి మనం ఈ బౌల్లో వేసేసుకుంటాం. హాస్పిటల్కి వెళ్ళేసేసి రక్తం రావాలనో లేకపోతే హెయిర్ ఫాల్ అవుతా ఉందని చెప్పేసి ఇంజెక్షన్స్ తీసుకోవడము ఇట్లాంటి వాటికంటే కూడా అక్కడ పెట్టే ఖర్చులో జస్ట్ ఒక 10% అనుకుంటాను. ఎగ్జాక్ట్లీ ఇక్కడ పెట్టామంటే ఫుడ్ వచ్చేసేస్తా ఉంది. హెల్త్ కి సో ఇప్పుడు ఈ మిగిలిన నెయ్యి ఉంది కదా, దీంట్లో మనం ఈ 1000 వేసి నెయ్యిలో వేయించుకుంటాం. పచ్చి వాసన పోతుంది, ప్లస్ టేస్టీగా అవుతుంది. అంటే మన టార్గెట్ ఏంటంటే ఈ తౌడు టంగ్కి యాక్సెప్ట్ చేయదు. సో మన టోటల్ టార్గెట్ వచ్చేసి ఏంటంటే వాళ్ళకంటే మన ఆడియన్స్ కి దీన్ని టేస్టీగా చేసి తినిపించాలి. అది మన టార్గెట్ అనమాట. సో దీన్ని నెయ్యిలో వేసి వేయించడం వల్ల ఏమవుతుందంటే ఒకటి పచ్చివాసన పోతుంది, తౌడుకున్న పచ్చివాసన పోతుంది, ప్లస్ నెయ్యిలో వేయించడం వల్ల ఆ కమ్మదనం వస్తుంది. ఎగ్జాక్ట్లీ ఆ కమ్మదనం వస్తుంది. కాబట్టి ఇది చాలా ఈజీగా యాక్సెప్ట్ అవుతుంది అనమాట, తినడానికి చాలా బాగుంటుంది. చూసారా మీకు ఎంత కమ్మని స్మెల్ వస్తుంది. యా, సో ఇదేంటంటే చూడగానే అంటే లడ్డు మనం దగ్గర పెట్టుకోగానే టెంప్టేషన్స్ వచ్చేస్తాయి. ఓకే తినేసేయాలని టెంప్టేషన్స్ వస్తుంటాయి. ఒంటికి ఏది మంచిదో దాన్ని ఎలా ఒంట్లోకి పంపించాలి వాళ్ళకి తెలియకుండా అనేది మన మేజర్ కాన్సెప్ట్. అందరికీ తెలుసు అంటే తౌడులో మంచి ప్రోటీన్స్ విటమిన్స్ కానీ దాన్ని తినాలంటే యాక్సెప్ట్ ఎలా తినాలి అని కంగారు పడుతుంటారు. ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా చెప్పినా కూడా అయ్యో మీరు తౌడు తిన్నారా అని చెప్పి మనం బ్లేమ్ చేస్తుంటారు, తక్కువ చేసి చూస్తుంటారు అనమాట. కాబట్టి మనం దీనికి ఏం పేరు పెడదాం అంటే బి కాంప్లెక్స్ లడ్డు అని పేరు పెడదాం. ఎగ్జాక్ట్లీ నామకరణం చేసేసాం. చూసారా కమ్మదనం వస్తుంది కదా, ఆ పచ్చివాసన మొత్తం పోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము, ఇది వేగిపోయింది కాబట్టి. సో ఇందాక మనం నేతిలో వేయించుకున్న తౌడు ఏదైతే ఉందో దాన్ని మనం ఈ బౌల్లో వేసేసుకుంటాం. మనం ఫస్ట్ పుట్నం పప్పు తీసుకున్నాం. ఈ పుట్నం పప్పుని మిక్సీ జార్లో వేసేసి దీన్ని సో ఇప్పుడు మనం పుట్టినపప్పు పొడి రెడీ చేసుకుందాం. సో ఇందాక వేయించిన తౌడు ఉంది కదా, ఆ తౌడులో మనం ఈ పుట్టినపప్పు పౌడర్ వేసేసుకుంటాం. సో నెక్స్ట్ మనం నువ్వులు వేయించి పొడి చేసేసుకుందాం. రైట్, సో నువ్వులు పొడి చేసేసుకున్నాం. సో నువ్వుల పొడిని కూడా ఈ బౌల్లో వేసేసుకుందాం. సో నెక్స్ట్ మనం ఈ పల్లీలు మిక్సీలో వేసేసి పల్లీల పౌడర్ చేసేసుకుంటాం. ఇవన్నీ కూడా ఒకేసారి మిక్స్ చేసుకోవడానికి ఉండదండి. అంటే ఒక్కొక్క ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ సైజ్ అనేది వేరీ అవుతుంది కదా, సీడ్ సైజ్. సో దాని వల్ల ఫర్ ఎగ్జాంపుల్ పల్లీలలో నువ్వులు వేసాం అనుకోండి, పల్లీలు దంగుతాయి కానీ మళ్ళీ నువ్వులు అలాగే ఉండిపోతాయి అనమాట. సో పౌడర్స్ అన్ని రెడీ అయిపోయాయి కాబట్టి సో నెక్స్ట్ మన బైండింగ్ ప్రోడక్ట్ వచ్చేసి ఈ డేట్స్ అండి. సో ఈ డేట్స్ ని కూడా మనం మిక్సీ జార్లో వేసేసి దీన్ని పేస్ట్ చేసేసుకుంటాం. సో మన పేస్ట్ అనేది రెడీ అయిపోయిందండి. ఇందాక మనము మిక్సీలో పల్లీలు, తర్వాత నువ్వులు, తర్వాత పుట్నం పప్పు, సో మిగతా 3 ఐటమ్స్ మనం మిక్సీ చేసాం, పౌడర్ చేసాము. దాని తర్వాత నెక్స్ట్ ఏం చేసామంటే ఇంట్లో వేసేయండి, కొంచెం కొంచెం వేసేసి మనం కలుపుతా ఉందాం. మీరు స్పూన్తో వేస్తుండండి. కొద్దిమంది వీడియో చూసే వాళ్ళు కొన్ని కమెంట్స్ పెట్టారండి మన వీడియోస్ కి. ఓకే,
హ్యాండ్ కి ఏదైనా గ్లౌజెస్ వాడుకోండి అని చెప్పేసి పెట్టారు. సో ఇది మన కోసం మనం చేసుకుంటా ఉన్నాం కాబట్టి పర్లేదు, హ్యాండ్స్ ని బాగా మంచిగా శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. ఏదో ఇది మనం సేల్ చేసేదానికి అయితే మీరు అన్నట్లుగా ఓకే, మనం ఇంట్లో రోజు రోజు వంట చేసుకుంటా ఉంటాము. సో రోజు హ్యాండ్ గ్లౌజెస్ వేసుకొని చేయం కదా. సో అదే ఇది కూడా. సో దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి, ఎందుకంటే అది మన డేట్స్ చాలా గట్టి పేస్ట్ అయింది కాబట్టి బాగా మిక్స్ చేసేసుకొని. సో ఆ డేట్స్ పేస్ట్ అనేది మనకు మేజర్ బైండింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. సో దానికి అడిషనల్ గా మనం దీంట్లో ఈ హనీ వేస్తాం అన్నమాట. సో హనీ అనేది మళ్ళీ అడిషనల్ గా బైండింగ్ ఏజెంట్ గా మనకు పనిచేస్తుంది. తేనెను ఎక్కువ కూడా లేదు సార్, మరి క్వాంటిటీ కూడా మనం మరి ఎక్కువ తీసుకోవాలి. సో కొంచెం మనం పైనుంచి కొంచెం నెయ్యి వేసుకుంటే బైండింగ్ ఏజెంట్ గా అది కూడా పనిచేస్తుంది. ఆల్రెడీ మనం తౌడు నెయ్యిలో వేయించాము. అంటే మనం లడ్డు లాగా చేసుకోవడానికి, షేప్ రావడానికి, అన్ని కంబైన్ అవ్వడానికి. రైట్. సో దీంట్లో మనం ఆల్రెడీ ముందుగా వేయించి పెట్టుకున్న కాజు ఉంది కదా, రైట్. సో మనకి రెడీ అయిపోయింది కాబట్టి ఒకవేళ అంటే అదే ఒక అడిషనల్ కంబైన్డ్ ఏజెంట్ గా వాడుకుంటాము. మరి డ్రైనెస్ కనుక ఉంటే లడ్డు రాకపోతే జస్ట్ లైట్ గా 2-3 డ్రాప్స్ వేస్తాం, బట్ మనకు అవసరం లేకుండానే వచ్చేసింది కాబట్టి హ్యాపీ అనమాట. సో మనం ఐటమ్ అని కాకుండా ఏంటంటే మనకు మిస్ అవుతున్న న్యూట్రియంట్ ఏదైతే ఉందో అది మనం అందజేస్తున్నాము. అది మన మేజర్ కన్సర్న్ అన్నమాట. మన వ్యూవర్స్, మన ప్రేక్షకులు అంటే ప్రతిసారి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు, అంటే మన నుంచి మనకు ఒక యాడ్ ఆన్ వాల్యూ అవుతుంది, మన వీడియో చూడడం వల్ల టైం వేస్ట్ అవ్వదు, వాళ్ళకి కొంచెం న్యూట్రిషన్ వాల్యూ టిప్స్ అని యాడ్ అవుతాయని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ వాళ్ళ టైం ని స్పెండ్ చేసి వాళ్ళు మనకు వీడియోస్ చూస్తారు. కాబట్టి మనం వాళ్ళ టైం ని వాల్యూ చేస్తూ వాళ్ళకి అలాంటి న్యూట్రియంట్ వాల్యూస్ మనం అందిస్తున్నాం కాబట్టి. ఎగ్జాక్ట్లీ. ఏంటంటే ఆ మెయిన్ ఇంగ్రీడియంట్ పొట్టలోకి వెళ్ళడానికి సపోర్టివ్ గా ఇవన్నీ మనం వేస్తాం అనమాట. ఈ పుట్టం పప్పు గానీ, పల్లి గానీ, నువ్వులు గానీ, ఈ పైన వేసే కాజు గానీ, దాని వల్ల కూడా యూజెస్ ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ. తెల్ల నువ్వుల వల్ల యూజెస్ ఉన్నాయి. అదే విధంగా ఈ కాజు తీసుకోవడం వల్ల, ఆవు నెయ్యి మనం వాడింది. ఎగ్జాక్ట్లీ. ఓకే, మొత్తానికి లడ్డు తయారైపోయింది. చాలా టేస్టీ బి కాంప్లెక్స్ లడ్డు. చాలా చూడడానికి కూడా చాలా బాగుంది. సో ఒక్క లడ్డు అనేక ప్రయోజనాలు. హెయిర్ ఫాల్, వైట్ హెయిర్, రైట్, బ్లడ్ లాస్, రైట్, ఇవన్నిటిని కూడా ఓవర్కమ్ చేయడానికి మనకు సింపుల్ టేస్టీ లడ్డు అండి. సో ఇప్పుడు మీరు టేస్ట్ చేసి చెప్పాలండి ఇది ఎలా ఉంది. వెయిటింగ్ సార్ టేస్ట్ చేయడం కోసం. ఎగ్జాక్ట్లీ. అంటే అసలు గుర్తుపట్టగలుగుతారా ఎవరైనా మనం దీంట్లో తౌడు వేసాము అని చెప్తే? ఎవరైనా అడిగినా కూడా ఇది సున్నుండా అని అంటారు. ఎగ్జాక్ట్లీ. అంటే తెలియకుండా ఇండైరెక్ట్ గా మనం ఆ వాల్యూని యాడ్ చేస్తుంటాం మన ప్రేక్షకులకి. సో ఇలాంటి ఇంకెన్ని చాలా చాలా పోషకాల విలువలున్న ఆహారాల కొరకు మీరు ఎప్పుడు సుమన్ టీవీ చూస్తూ ఉండండి. సో మీరు టేస్ట్ చేయండి తప్పకుండా. సో ఆఫ్లైన్ ఆన్లైన్ క్లాసెస్ కావాలంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. 9652252558 నా నంబర్ అండి. థ్యాంక్ యూ. చాలా బాగుంది సార్, మంచి హెల్తీ లడ్డు. అదేవిధంగా బయట హాస్పిటల్కి వెళ్ళేసి ఎక్కువ హెయిర్ ఫాల్ కోసం ఇంకా ఏది క్రీమ్స్ ఎక్కువ వాడడం వల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతుందని చెప్పేసి విన్నాను. సో ఇట్లాంటి లడ్డూలు తినడం వల్ల మన హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉంటుంది, అదేవిధంగా వైట్ హెయిర్ రాకుండా ఉంటుంది, ప్లస్ రక్తహీనత అనేది కూడా రాకుండా ఉంటుంది. మరి ఇంకొందుకు ఆలస్యం, ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఓవరాల్ గా మీ బాడీలో బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ అనేది పూర్తిగా వెళ్ళిపోతుంది. సో బి కాంప్లెక్స్ వల్ల వచ్చే సమస్యలన్నీ కూడా మీకు దూరం అవుతాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.